అదేంటో గాని ఇలాంటి బొమ్మలు చూస్తే మాత్రం నాలో చిన్న పిల్లోడైతే బయటకొస్తాడు. భలే ఆడుకుంటాం మేము ఈ బొమ్మలతో. వచ్చిన ప్రతిసారి ఆ బొమ్మనైతే కొనుక్కొనెళ్తా నేను. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే సండే అందరూ రెస్ట్ మోడ్‌లోకెళ్తే మేము మాత్రం యాక్టివ్‌లోకొస్తాం. ఎందుకంటే మాకు ఆ ఒక్కరోజే హాలిడే దొరుకుతది వారం మొత్తంలో. టూర్‌లో వర్షాలు పడితే రోడ్లు ఇలా అయితే తయారవుతాయి. ఈ రోడ్లలో ఎక్కడ కన్నాలున్నాయో తెలీవు. అదే గతుకుల మీద ఎళ్ళాలి. పొరపాటున గతుకుల్లో దింపితే నా పనయిపోయిద్ది. అలా రూమ్‌మేట్స్ అంతా కలిసి డీమార్ట్‌కెళ్ళి కొన్ని ఐటెమ్స్ అయితే కొనుక్కొనొద్దాం అనుకున్నాం. ఈలోపు మావాడు కటింగ్ గూడా చేయించుకుంటా అంటున్నాడు. ఏ స్టైల్ బావుంటదని మా బుర్రైతే తినేస్తున్నాడు వీడు. ఎంటర్ అవ్వగానే మేమైతే మా యూనిఫామ్ కోసం వెతుకుతున్నాము. కాలేజ్ యూనిఫామ్‌తో పాటు ఇంకో యూనిఫామ్ అయితే మాకుండాలి. ఇంకెక్కడైనా అద్దం కనబడితే చాలు మా వాళ్ళేదో పెద్ద అందగాడిలాగా అద్దం ముందే ఉండిపోయారు. ఫోటోల మీద ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారు చాలా సేపు. ఇంకా అలా కొంచెం పక్కొచ్చాక మా అన్నలో డీఎస్‌పీ అయితే బయటకొచ్చాడు. అదేంటో బొమ్మలను చూడగానే ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలైతే అయిపోతారు. ఇంక వచ్చిపోయే అందాలను చూడలేకపోతున్నారని వీళ్ళు నాతో అయితే ఐటెమ్స్ మోయిస్తున్నారు అన్నీను. ఇంక కొన్ని ఐటెమ్స్ అన్ని బిల్లింగ్ ఏపిచ్చుకొని బయటికి రాగానే మాకు ఈ చిన్న పిల్లాడైతే కనబడ్డాడు. భలే ఆడుతున్నాడు మాతో పాటు. వాడి చేతిలో ఐస్ క్రీమ్ తీసుకోవడం చాలా కష్టాలు పడ్డాను గానీ వాడు ఒక్కసారి గూడా ఇవ్వట్లేదు నాకు. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకొచ్చాక మావోడు ఫోటోలు తీసుకుంటుంటే ఆ ఎనక్కున్న తమ్ముడైతే మురిసిపోతున్నాడు. ఏదో ఆడికి తీసినట్టు ఫోటోసు. చాలా సిగ్గుపడుతున్నాడు తమ్ముడైతే మాత్రం ఏదో ఆడికి తీసినట్టు. ఇవన్నీ అలా చేసుకొని రూమ్‌కి రిటర్న్ అయ్యేసరికి 2 అయింది.